2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి. నాకు పంచగ్రహ కూటమి 2026 జనవరి 19th and 20th వస్తుంది. దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రాష్ట్రాల మీద అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సరే, ఏదైనా సరే అంటే ప్రీవియస్గా నేను చేసినటువంటి షష్టగ్రహ కూటమి వీడియోలో ఏ విధంగా ఉండబోతుందని అంటే గతంలోనే మీరు చెప్పడం జరిగింది. అంటే ఇలా వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాంతోపాటు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయి అండ్ కొన్ని డ్యామేజెస్ జరుగుతాయని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుందండి అసలు? తప్పకుండా అండి. మేజర్లీ చెప్పాలి అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది 5 గ్రహాల యొక్క కలయిక అండి. సో మేజర్లీ మనం గ్రహాల యొక్క స్టేటస్ మనం చూస్తే గురువు అనేటువంటి ఆయన డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి మిథునంలోనే వక్రగతిలో సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. అయితే 15వ తారీఖు 2026 జనవరిలో అప్పటి వరకు కూడా 4 గ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్ర గ్రహ సంచారములు ధనస్సు రాశిలో ఉంటాయండి. కరెక్ట్గా 15వ తారీఖున ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం, అదే సమయంలోకి తరువాత 19, 20వ తారీఖుల్లో చంద్రగ్రహ సంచారములతో కలిసి మకర రాశి అని పిలువబడేటువంటి 10వ రాశిలో ఈ 5 గ్రహాల యొక్క కలయిక మనకి కనబడుతుంది. ఇది 2 రోజుల పాటు ఉండేటువంటి కలయిక అండి. దీనివల్ల ప్రధానంగా రాజకీయాల్లో మార్పులు కనబడతాయి, ఉద్యోగాల్లో లే ఆఫ్స్ కానీ, కొత్త ఉద్యోగాలు తీసుకోవడం కానీ, కొత్త తరహా వ్యవహారం అంతా కూడా సృష్టిలో స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు అనేటువంటివి కనబడతాయండి. ఆ 5 గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు. 19, 20వ తారీఖు దాటిన తర్వాత చంద్రుడు అనేటువంటి ఆయన మళ్ళీ కుంభంలోకి వెళ్ళిపోతారు కాబట్టి చతుర్గ్రహ కూటమి మకర రాశిలో కంటిన్యూ అవుతుంది. అయితే మేజర్లీ ఈ యొక్క గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 4 రాశుల వాళ్ళకి అపారమైన రాజయోగాన్ని ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి విపరీతమైన కష్టాలను తీసుకురావడం జరుగుతుందండి. ఎప్పుడెప్పుడు మారేటువంటి అవకాశం ఉంటుందండి గ్రహాలు ఇవి? సో మేజర్లీ రవి అనేటువంటి ఆయన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సందర్భాన్నే మనం మకర సంక్రాంతి అని పిలుస్తామండి. 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు అనేటువంటి గ్రహం 13వ తారీఖునే ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తోంది. అదే 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు బుధ, కుజ గ్రహ సంచారంలో ప్రవేశిస్తున్నాయి. 18వ తారీఖు సాయంత్రము చంద్రుడు అనేటువంటి ఆయన ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నారండి. ఇలా 19, 20వ తారీఖుల్లో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతుంది. ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత జరగబోతుంది ఈ కలయిక? ఈ కలయిక అనేటువంటిది జనరల్ మనం ట్రాన్సిట్స్ మనం చూసుకుంటే మనకే అర్థమవుతుంటుందండి. రవి అనేటువంటి ఆయన నెలకు ఒకసారి మారుతూ ఉంటారు, కుజుడు అనేటువంటి ఆయన 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ విధంగా గురువు అనేటువంటి ఆయన సంవత్సరానికి ఒకసారి, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ కలయిక ఏదైతే ఉందో చూసారో నాగరాజు గారు, శని అనేటువంటి ఆయన మీన రాశిలో ఉండడం, గురువు మిథున రాశిలో ఉండడం, తర్వాత మిగతా గ్రహాలు మకర రాశిలోకే పంచగ్రహ కూటమి ఏర్పడడం లాంటిది 200 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది జరుగుతుందండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కలయికలన్నీ కూడా సాధ్యమవుతాయి. మీరు చెప్పిన దాని ప్రకారం పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ కనుక మనం చూసుకుంటే తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే ఇయర్ మొత్తం అసలు ఎలా ఉంది వాళ్ళకి? తప్పకుండా అండి. మేజర్లీ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అంతా కూడా తులారాశి వాళ్ళకి 4వ స్థానం మీద పడుతుందండి. 4వ స్థానం అయిన మకరంలో వీళ్ళకి 5 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. దాన్నే పంచగ్రహ కూటమి అంటాము. అవుట్ ఆఫ్ 5 ప్లానెట్స్ తులారాశి వాళ్ళకి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అవే బుధ, శుక్ర గ్రహ సంచారములు. మిగతా గ్రహములు 3 కూడా రవి, కుజ, చంద్రగ్రహ సంచారములు అనుకూలంగా లేవండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆర్థిక సమస్యలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతాయి. సెకండ్ లార్డ్ అయినటువంటి కుజుడు బాగా లేదు కాబట్టి ఆర్థికంగా ఉన్న డబ్బులంతా కూడా దేని మీదైనా ల్యాండ్ మీద పెట్టడం కానీ, ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి కానీ, కుటుంబ సభ్యుల కోసం కష్టపడడానికి పెట్టడం కానీ, వాళ్ళ యొక్క బాగోగుల కోసం చూసుకోవడానికి ఖర్చు పెట్టడం కానీ, కెరీర్ కోసం బాగా ఖర్చులు అవ్వడం కానీ, ట్రావెలింగ్ కోసం బాగా ఖర్చులు అవ్వడం కానీ ఈ యొక్క మాసంలో జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎస్పెషల్లీ 19, 20వ తారీఖుల్లో. అదే రోజున మళ్ళీ మీకు చూసుకుంటే 10th లార్డ్ అయినటువంటి చంద్రుడు 4వ స్థానంలో అనుకూలంగా లేరు కాబట్టి 19, 20వ తారీఖుల్లో కెరీర్లో ఒడిదుడుకులు వచ్చే అవకాశములు, జాబ్స్ నుంచి బయటికి రావడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. బట్ తులారాశి వాళ్ళని గురువు అనేటువంటి ఆయన కాపాడుతూ ఉన్నారు కాబట్టి కొంతవరకు మినిమైజ్ అవ్వచ్చు. బట్ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే రవి కూడా మీకు అనుకూలంగా లేరండి. 11th లార్డ్ మీ పైన ఉండేటువంటి బాస్ కానీ,
పనిచేసే చోట అధికారులతో కానీ ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. జాబ్స్ నుంచి బయటకు రావడం, వేరే దానికి షిఫ్ట్ అవుదాం అనిపించడం, స్థాన చలనము అనేటువంటిది కనబడుతోంది అని చెప్పొచ్చు. కుజగ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, ఆల్రెడీ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళకి మరింత కష్టములు అనేటువంటివి పెరుగుతాయి. కుజుడి యొక్క బలాన్ని పెంచుకోవాలండి. మంగళవారం కందులు దానంగా ఇవ్వడం వల్ల ఎర్రని మూటలో దానివల్ల కుజుడి యొక్క బలం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల కుజుడి యొక్క బలం పెరుగుతుంది. ఈ యొక్క కుజుడు వీక్ అవ్వడం వల్లనే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కూడా వస్తాయి. రక్త దోషానికి సంబంధించినవి ఒకటి, గుప్త రోగములు అంటామండి. ఆడవాళ్ళకి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, బ్లడ్కి సంబంధించినవి కానీ ఇబ్బందులు కానీ, కుజుడు రక్తకారకుడు కాబట్టి సో వాటి విషయాల్లో ఇబ్బందులు అనేటువంటివి పెరుగుతాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ కెరీర్ పట్ల, మీ యొక్క కుటుంబ విషయాల్లో చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకోవాలండి. లేకపోతే ఏదో ఒక మార్పులు అనేటువంటివి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బుధ శుక్రుల యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి బుధుడు అనేటువంటి ఆయన 9th and 12th లార్డ్ అండి. ఏదో ఒక ట్రావెలింగ్స్ అనేటువంటివి చేయడం కానీ, విదేశీ యోగాలు అనుకూలించడం కానీ, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం కానీ, ఖర్చు పెట్టిందంతా కూడా కుటుంబ సభ్యుల కోసమే కదా అని మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. డబ్బు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. తర్వాత విషయం ఏంటంటే శుక్రబలము అనేటువంటిది కాపాడుతుంది కాబట్టి ఎంత లేదన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా చెయ్యగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ముందుకు వెళ్తారు. అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, కళాకారులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు, ఆదరణ కనబడుతుంది. ఆ విషయంలో ప్రాబ్లం లేదు. మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా, కీచులాటలు, మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి కొంతవరకు మీకు సాల్వ్ అయ్యే అవకాశాలు శుక్రబలం ఉంది కాబట్టి కనబడతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం కనబడుతుంది. కుటుంబంలో మాత్రం ఒత్తిడి, కెరీర్లో మార్పులైతే, అనారోగ్యం అయితే కనబడుతుంది. వాటి విషయాల్లో మాత్రం చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉండాలి. మేజర్లీ కుజుడి యొక్క బలం మీకు పెరిగింది అంటే డబ్బు మాత్రం విపరీతంగా వస్తుంది. అలా కుజుడి యొక్క బలం పెరగడానికి మకర సంక్రాంతి రోజున కుజుడికి సంబంధించిన హోమం చేయడం కానీ, సుబ్రహ్మణ్య హోమం చేయడం కానీ, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల కానీ ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది చూస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ఎందుకు చాలా మందికి ఒక్కొక్క యాంగ్జైటీ ఉంటుంది, మాకు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కొంత రిలాక్సేషన్ ఉంది. అయితే 2026 మొత్తం మాకు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. సో నూతన ఆంగ్ల సంవత్సరం వచ్చిందండి 2026లో. మీ యొక్క జాతకం ఎలా ఉండబోతోంది, లేకపోతే ఎక్కడెక్కడ మేజర్ ఈవెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కెరీర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఎవ్రీథింగ్, ఎక్కడైనా జాబ్ చేంజ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా కావాలనుకుంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది వ్యక్తిగత జాతకం చూడాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క జాతకాన్ని చూస్తూ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి.